శివ బిందుని కలవడం కోసం అని చెప్పి శరత్ చంద్ర ఇంటికి వస్తాడు. ఇకప్పుడు మెట్ల దగ్గరున్న కబోర్డ్లో శివ దాక్కుని ఉంటాడు. మీరా ఆ కబోర్డ్ తలుపులు ఓపెన్ చేసేసరికి లోపల శివ ఉంటాడు. శివని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఆ తర్వాత అపూర్వ శివను బాగా కొట్టి కుర్చీలో కట్టి పడేస్తుంది. శివకు షాక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం కోసం అని చెప్పి అంతా కూడా సిద్ధం చేస్తుంది. షాక్ ట్రీట్మెంట్ శివకి అపూర్వ ఇవ్వబోతుండగా సరిగ్గా అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. గుమ్మం దగ్గర నుండి ఒక పెద్ద కర్ర తీసుకొని ఆ కర్రను అపూర్వ మీదకి విసురుతాడు. ఇక దాంతో ఆ కర్ర అపూర్వ చేతులకు తగిలి ఆ వైర్స్ అన్నీ కూడా కింద పడిపోతాయి. గగన్ని చూసి అంతా షాక్ అవుతారు. ఇక ఆ తర్వాత గగన్ శివ దగ్గరికి వచ్చి కట్లు విప్పుతూ ఉంటాడు. నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి శివ అంటూ శివకి గగన్ చెప్పడంతో శివ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. శివ ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా సరే ఊరుకునేది లేదు అని చెప్పి గగన్ బెదిరిస్తూ ఉంటే, అసలు వీడు ఏం చేశాడో తెలుసా నీకు? అసలు వీడు ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చాడు అని చెప్పి అపూర్వ గగన్ని ప్రశ్నిస్తూ ఉంటే, అప్పుడే భూమి మెట్లు దిగుతూ నేను చెప్తానని చెప్పి అపూర్వతో అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.